నమస్తేనా. నమస్తే నమస్తే బా. మీదేనా ఇది? మాదే. బీరువానా ఇది? బీరువా. ఏం ఇన్ని బోర్డులు ఉన్నాయనా? అర్రలు దండిగా ఉన్నాయా? మరిగా ఉన్నాయి కదా. ఎంత నమ్మేది? తీసుకుంటావా? అదే బోర్డు వేసిండ్రి ముందరా, అది చూద్దామని వస్తే. అవులే. ఏం మూలకి వేసినారు కదన్నా బీరువా, ఇది తూకానికి వేయకూడదు. తూకానికి కదా బీరువాది. సరే అట్లా కదనా, బట్టలు గిట్టలు పెట్టుకోవచ్చు నువ్వు. బట్టలు కాదు, ఏమనుకోవద్దు. కొంచెం ఇట్లా రానా. ఏం లేదు, ఎంతకి ఇస్తావు అది? ఏం పెద్ద ఎక్కువ లేదు, 16,000. అలా అది బీరువా లెక్క ఉందా ఏమన్నా? మరి మరి ఎట్లా ఉంది? లాకర్ లెక్క ఉంది అనుకోవా? ఏందో జనరేటర్ ఉంటుంది చూడు, అట్లుంది అది. అవి బటన్లే, అట్లా బటన్ నొక్కితే అది ఓపెన్ అవుతుంది అనమాట. అంటే బట్టలు పెట్టుకోవచ్చా? బట్టలు పెట్టుకోవచ్చు, స్టీల్ సామాన్లు పెట్టుకోవచ్చు, వంట సామాన్లు, తర్వాత నగలు, నట్ర, మందు, గిందు అన్ని. వెనకాల కూడా బానే ఉందనా? ఉంది ఉంది. అలా వెనకాల ముందు అర్రలు ఉన్నాయి, అన్ని అర్రలే ఉన్నాయి. ఎంతకి ఇస్తావు చెప్పనా? లాస్ట్ 16,000. చూసి ఇయ్యనా, వాన కూడా వస్తుంది. 16,232 రూపాయల 40 పైసలు. ఇంకా పైసలు గీసలు ఆడాలి. అదే అందు గురించి 16,000 చెప్పినది. ఏంది, ఎక్కడి నుంచి పట్టుకుని వచ్చింది ఇది? మేడ్ ఇన్ జపాన్. జపాన్ నుంచి వచ్చింది ఇది. ఏం ఇండియా లేవా? ఇండియా కూడా ఉన్నవి, కానీ ప్రతి ఒక్కరు ఫారిన్ అడుగుతారు కదా. ఈ బండ్లు కూడా అమ్ముతావా? ఇవి కూడా అమ్ముతాం. ఏం సేలింగ్? సీలింగ్ సామానా? గుజరి కాదే బాబు, ఇంకేమన్నా షోరూమ్ బయట రాపించినా కదా. బోర్డు చూస్తేలే మరి. అంటే ఈ బండి అది బీరువా 3 అమ్ముతావా? 3 అమ్మేది. ఇటుకలు కూడా అమ్ముతా. ఇటుకలు కూడా? ఏం వ్యాపారం అన్న, అర్థం కాలే నాకు. ఇది మల్టీ బిజినెస్ అంటారు. మల్టీ కలర్ఫుల్ ఏఐ మోడల్ ఆర్టిఫిషియల్ ఫిష్లే కాదనా? ముందుకు పోతాయా వెనక్కి వస్తాయా? నువ్వు వెనక గేరేస్తే వెనక్కి పోతాయి. అట్టు కూడా ఉందా? ముందు గేరేస్తే ముందు పోతాయి, పక్క గేరేస్తే పైకి వెళ్ళిపోతుంది. ఆకాశంలో అట్లా వెళ్ళిపోతుంది. అట్లా పోతుంది. చాలా బాగుందని ఇది. ఏం 3 సరుకులు ఉన్నాయి, ఏం ఎక్కువ లేవా? పొద్దున ఒక 30 ఉండే, అన్ని అమ్ముడువా. ఏం బరగొడ్లు కూడా అమ్ముతావంట? మొన్న అమ్మ వచ్చిండే వాడు, నాకు అమ్మి వెళ్ళిపోయా. నేను కట్టేసింటివా? లోపల కట్టేసి దాన్ని కూడా అమ్మేసి. బాగా సంపాదించుంటావు కదనా? సంపాదించిన అన్న. మళ్ళీ ఏమంత పిల్లలు పెట్టి ఇంకా ఇదైపోయింది. ఏం మనిషివా, బాగా తింటావులే. అప్పట్లో ఫుల్ తాగడము తినడము కట్టే ఎక్కి బాగా తింటావు. బాగా ఎంత ఇప్పుడు? ఏం సొంత ఇండ్లు ఉందా లేదా? ఉంది. ఒకటి ఉందిలే. ఒకటే? ఏం ఆస్తులు గీస్తులు లేవా? పెట్టుకోలే. ఏంటికి? అదే యుద్ధాలు వచ్చినాయి కదా. ఎక్కడ యుద్ధాలు? అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి కదా. అంటే నీకు అక్కడి నుంచి రావాలా సరుకు? అందుకోసం అన్ని బంద్ అయిపోయినాయి. పాపం కదా. సరేలేనా, నేను నీ పాపం ఏదేదో అడిగితే నీకు ఏంటికి చెప్పు. ఇంకా బీరువా తీసుకుపోతా. 16,000కి 10 రూపాయలు తక్కువ చేసుకో. కొత్త వస్తాయి కదన్నా. ఏందన్నా దానికి అద్దం లేదు, ఏం లేదు. అతికిచ్చిస్తావా? కొత్త అద్దం ఇట్లా పెయింటింగ్ చేసి అంత పెయింటింగ్ చేసి ఫస్ట్ క్లాస్ కొత్త షోరూమ్. అది ఏదో బీరువా లెక్క లేదు అది. అది పీనుగులు పెడతా చూడు, కాలుస్తుంటా చూడు, అట్లుందన్నది. వద్దులే, దాన్ని చూస్తే భయం అవుతుంది. ఇది ఎంత ఇస్తావు చూడు బండ్లు? బండి కావాలి, అది కావాలా, ఇది కావాలా? యాదో ఒకటి రెండిట్లో ఒకటి తీసుకుంటాను. అది 2025 మోడల్ చూడు. ఎంత ఇది? అది దాదాపు అంటే 1,20,000. ఏదో ఎవరో ఆర్డర్ వచ్చినట్లు ఆర్డర్ వచ్చింది. బిజీ ఉన్నట్లున్నావు నువ్వు మనిషివి. మరి రేట్ చెప్పేసి తీసుకుంటాలే. 1,20,000 ఇది ఇది వచ్చేసి 90,000. ఇటుక పిల్లలు ఎట్లా? ఒక ఇటుక వచ్చేసి 18 రూపాయలు. అదే తక్కువ ఉన్నట్టుంది. అది తీసుకుపోతా తీసుకోపోయి ఇండ్లు గిండ్లు ఆడ కట్టుకుంటానే ఇటుక పిల్లలు ఉంటే అయిపోయినా. దానికి మళ్ళీ స్థలం కావాలా, ఉసుక కావాలా, సిమెంట్ కావాలా, ఇంకా మనుషులు కావాలా, కడ్డీ కావాలా, కంకర కావాలా. ఇవన్నీ కాని పనిలేనా? నాకు బీరువా మీద కన్నబడింది. ఆడ ఫోటోలు ఏం బాగా పెట్టినా, ఫోటో బాగా నీట్ గా ఉంది. ఇప్పుడు ఏదన్నా హోటల్ ఉంటా చూడు, ముందర ఫ్లెక్స్ పెట్టింటారు. పూరీలు బాగా పొంగుతున్నట్లు, దోశ బ్రౌన్ లో ఉన్నట్లు, ఇడ్లీలు పొంగినట్లు, సాంబార్ ఉన్నట్టు వేడివేడిగా కనబడుతున్నట్లు. ఏం అట్లే ఇవి కూడా ఫ్లెక్సీలో. అన్న ఒక రోజు తిరుపతికి పోయింది. తిరుపతిలో బోర్డు చూసి ఇంతలా పెట్టిండే, అదే పోతే ఇంతే ఉందన్న. ఇదే ఉంటది మరి.
నాకు డౌట్ వచ్చా ఏందబ్బా ఆడ బోర్డు చూసి లోపలికి వస్తే అట్లా ఉంటదేమో అని వచ్చిన అదే విధంగా ఏం బాగాలేదన్న పూరి బాగాలేదు దానికోసం ఇది కూడా బాగుంటదేమో అని అంతే ఏం లేదు. నువ్వు భయపడద్దులే, నువ్వు తీసుకుంటే తీసుకోలేకూడలేదు, భయపడాల్సిన అవసరం ఏం లేదనా. ఇంకా అవి ఇవి 3 తీసుకుంటా. ఒక రేట్ చెప్పాయనా 3 కలిసా అయ్యింది కానీ ఇంకా 3 కలిపి 2,10,000 తీసుకోంగా, చాలా తక్కువ వేసిన ధర కాదన్నా. అది 16,000 చెప్తే ఇప్పుడు 10,000కే చెప్తాను. 2 లక్షల ఇవి మళ్ళీ అది 1,20,000. నాకు ఏం గ్యారెంటీ అన్నా రేపు పొద్దున నేను పత్రాలు ఉన్నాయి. నువ్వు పత్రాలు కాదప్పా ముఖ్యమా, ఇప్పుడు నీ దగ్గర కొనుక్కుంటా అది ముందుకు పోతావు లేదా నాకు గేమ్ గ్యారెంటీ చెప్తే కదా. వెనక గేరేసి వెనక్కి, ముందు గేరేసి ముందుకి, పై గేరేసి పైకి. పోతే అనుకో, నేను మళ్ళీ వాడేటప్పుడు పోకపోతే ఏం చేస్తావు? నువ్వేం లేదు, అన్ని ఉన్నాయి కదా. అన్ని ఉన్నవి. ఏమంటారు, పూజ చేయించుకో, నిమ్మకాయలు కట్టి తర్వాత నిమ్మకాయ దొక్కి నేను దొక్కలే ఊరికేంటికి. ఇంకా బెటర్ గా బాగుంటది. నేను కదా ఎక్కేవాడిని పొద్దు తొక్కెక్తా, అంత బాగుంటది. కాకపోతే సైలెన్సర్ ఒకటి లేదు చూడు అంతే. మళ్ళీ ఎట్లానా సౌండ్ ఎక్కువ వస్తుందేమో. వస్తుంది దీనికి, దాని కూడా తక్కువ వస్తుందిలే కానీ చెవుల్లో దూది పెట్టుకో. అంటే సైలెన్సరే లేదా దానికి? లేవు. వాడు ఏమంటది ఇంట్లో ముందరకు వస్తాడు పాత సామాన్లు తీసుకొని. అవునులే వాడు వచ్చింటే మనకి తారానికి డబ్బులు లేకున్నావంట, ఆ సైలెన్సర్ పీకి కూడా అమ్ముకున్నాడు. అంటే బండి బాగుంది, సైలెన్సర్ ఒకటి అమ్ముకున్నాడు. సరేలేనా చూద్దాము. బీరువని నాకు కొంచెం దాని మీద ఏమో చూడని ఆశ పుట్టింది. ఏమో కొంచెం డోర్లు ఎక్కువ ఉన్నాయి కదా. చెప్తున్నా కదా, బటన్ నొక్కితే డోర్ ఓపెన్ అవుతుంది, బట్టలు పెట్టుకోవచ్చు. బానే ఉంది. నగలు సామాన్లు నగలు అన్ని పెట్టుకోవచ్చు. ఏం చేస్తావు? యాదొకటి తీసుకొని పోతా. హలో, తొందరరా, నేను పోతున్నా. నేను తీసుకుంటాలేనా, ఎవరు చెప్పొద్దు. ఎవరా నువ్వు? ఏమన్నా ఏదో వాడు నిలబెట్టింటే నిలబడినా, నాకేం తెలుసు ఇవి బండ్లు గిన్లు బీరువా అని ఒకటే అంటావు. నీవు కాదా ఇవి? నాది కాదు. ఇది కాదు, అది కాదంటే మళ్ళీ ఇంతసేపు ఎందుకన్నా సతాయిస్తవి? ఏదో టైం పాస్ కి. అబ్బా, టైం పాస్ కి వాడుకుంటున్నాన్ని. మళ్ళీ అది ఫ్లెక్స్ ఉంటది ఎప్పటికది. అంటే నువ్వు ఇప్పుడు టైం పాస్ కి వ్యాపారం ఇది? ఎస్. ఏమన్నా ఇట్లా కూడా ఉన్నారా జనం? మరి అంటే ఇప్పుడు నువ్వు టైం పాస్ కి నన్ను వాడుకున్నావా? నాకు టైం పాస్ కాదలే దేవుడా అనుకుంటా ఉంటే, అంటే దేవుడు నిన్ను పంపించిన్నాడు. ఇవి నీవి కాదు. కాదు తీసుకోపోవచ్చా? అంటారేమోనా? సెలవు 50,000. నమస్తేనా? నమస్తే. టైం పాస్ కి వాడుతువేనన్ని. ఏమున్నారబ్బా, ఏదో బోర్డు చూసి నేను లోపలికి వస్తే ఆ మనిషి టైం పాస్ కి ఇంతసేపు సోద కొట్టా అంటే జనం ఇట్లా కూడా ఉన్నారా టైం పాస్ చేసేవాళ్ళు? వా నాయన, ఈసారి ఇట్లా బోర్డులు చూసి రాకూడదు నాయన, జాగ్రత్త.